అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇతర చాలామందికి ఉన్న ఆసక్తి ఏంటంటే ఐఐటీలలో ఎన్ని రకాల కంప్యూటర్ సైన్స్ కోర్సు ఉన్నాయని. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు 1-2 రకాల స్పెషలిస్ట్ మాత్రమే ఐఐటీలో ఉండేవి. కంప్యూటర్ సైన్స్ నార్మల్గా ఉండేది. తర్వాత చాలా రేర్గా ఒక ఐఐటీ హైదరాబాద్ ఢిల్లీలో మాత్రమే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉండేది. ఒక 6-7 సంవత్సరాల క్రితము 7-8 సంవత్సరాల క్రితము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ వచ్చింది అంతే. ఇంకా ఏ ఐఐటీలో కూడా ఎలాంటి స్పెషలైజేషన్ ఉండేది కాదు. కానీ గత 3-4 సంవత్సరాల్లో అనేక రకాల స్పెషలైజేషన్స్ కోర్సెస్ చోటు చేసుకున్నాయి. అంటే మరీ ఎంసెట్లో ఉన్నన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ లేవు. ఎంసెట్లో సుమారు 30 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఏ పేరు ఎందుకు పెడుతున్నారో జేఎన్టీయూ తెలియదు, ఆ కాలేజీ వాళ్ళ డైరెక్టర్ తెలియదు, డీన్ తెలియదు, రకరకాల పేర్లు సీట్లు పెంచుకోవడం చేశారు. కానీ ఐఐటీ అట్లా కాదు. ఒక కోర్సు పెట్టడానికన్నా ముందు దానికి రీసెర్చ్, దానికి సంబంధించిన ఫ్యాకల్టీ, దానికి సంబంధించిన సీట్స్, దానికి సంబంధించినటువంటి సిలబస్, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్, అనేక రకాల అంశాలను పరిగణన తీసుకున్న తర్వాత మాత్రమే ఒక కోర్సెస్ పెడతారు. ఆషామాషగా ఐఐటీలో కోర్సెస్ పెరగవు. అదేవిధంగా ఐఐటీలలో ఏ కోర్స్ అయితే ఉంటుందో వాటికి చాలా వాల్యూ ఉంటుంది, ఆ పేరుకు చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి మనము ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ఐఐటీలలో గత 4-5 సంవత్సరాల్లో అనేక కొత్త కోర్సులు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ పెట్టిన కారణంగా ఏ ఐఐటీలలో ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అసలు మొత్తం ఉన్న 23 ఐఐటీలో ఎన్ని రకాల స్పెషలైజేషన్స్ కోర్సెస్ ఉన్నాయి అనేటువంటి వివరాలను చూద్దాం. తర్వాత వచ్చేటువంటి వీడియోలలో ఆ కోర్సు యొక్క సిలబస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్కున్న ఆ కోర్సుకు తేడా ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ వీడియోలో మొత్తం కట్ ఆఫ్ కూడా నెక్స్ట్ వీడియోలో మనము చర్చిద్దాము. అందుకని మీకు అనేక వీడియోలు మేము చేసేటువంటి మీకు రావాలనుకుంటే మీకు లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అదేవిధంగా ఎస్బీఐ టాక్స్ యాప్లో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కౌన్సిల్ సంబంధించింది, ఓన్లీ జోసా సంబంధించిన కోర్సు ఒకటి ఉంది, ఓన్లీ ఎంసెట్ సంబంధించిన కోర్సు ఉంది, అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంసెట్ బిట్స్ జోసా ఇట్లా అన్నిటికి సంబంధించినట్టు కోర్సు కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2025 అనే కోర్సు ఉంది. నేను శ్రీధర్ ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ CEO, అదేవిధంగా అనేక మంది నిపుణుల బృందం కలిసి మీకు గైడెన్స్ అందిస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి ఎస్బీఐ టాక్సీ పనిచేస్తుంది. ఇప్పటికే 10,000 సంఖ్యలో పరోక్షంగా, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా యాప్లో కోర్సు తీసుకోవడం కానీ, యూట్యూబ్లో పెయిడ్ కోర్సు తీసుకోవడం కానీ ఇలాంటి చేయడం ద్వారా అద్భుతమైనటువంటి కాలేజ్ బ్రాంచ్లో సీటు పొందడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా సూచన. ముందుగా చూస్తే మనం ఐఐటీ ఖరగ్పూర్లో మీకు 3 కోర్సెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి స్టాండర్డ్ కోర్స్. సపరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇవన్నీ అంతకుముందు లేకపోయేటి. ఈ 3 కోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఉంటే తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ లేట్గా వచ్చినాయి. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం వచ్చినాయి ఇవన్నీ కూడా, ఈ 2 కోర్సెస్. అదేవిధంగా ఐటీ అంటే దీనిలో కొన్ని పేర్లు వేరే ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ కూడా కొన్ని ఐటీలు ఉన్నది, పట్టించుకోకండి. కోర్సెస్ ఇంపార్టెంట్. BS ఉన్నా, BSc ఉన్నా, MS ఉన్నా, MSc ఉన్నా, బీటెక్ ఉన్నా అవి పేర్లు మాత్రమే, దానిలో పెద్ద డిఫరెన్స్ లేదు. 3 రకాల కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఐఐటి మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆల్రెడీ ఐఐటి ఖరగ్పూర్లో ఉంది. అంటే కంప్యూటర్ సైన్స్ యొక్క కోడ్ మనం ఒకటి ఇచ్చాము. సో అదే ఉంది ఆల్రెడీ ఖరగ్పూర్లో ఉన్నటువంటిది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇది 4th కోర్స్. ఇది 4వ రకం కోర్సు మొత్తంలో. సో కంప్యూటర్ సైన్స్ ఆల్రెడీ ఖరగ్పూర్లో ఉంది కాబట్టి మళ్ళీ దానికి సపరేట్ నెంబర్ ఇవ్వలేదు. 4th కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్. సో ఐఐటి మద్రాస్ ఖరగ్పూర్ తేడా ఉంది. అది ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ సిలబస్ ఉంటుంది. వీటి సిలబస్లు ఏంటి, ఇవన్నిటి యొక్క తేడాలన్నీ మనము రానున్న వీడియోల్లో లోతుగా చర్చిద్దాం. ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇది ఆల్రెడీ పాతదే. కంప్యూటేషనల్ మెకానిక్స్, ఇది మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ యొక్క ఇంటర్డిసిప్లినరీ కోర్సు. రెండింటికి సంబంధించిన కోర్సు అంటే చాలా చాలా వాల్యుబుల్ కోర్సు. భవిష్యత్తులో చాలా ఫ్యూచర్ ఉంది దీనికి. స్పేస్లో ఉంది, ఆటోమొబైల్స్లో ఉంది, తర్వాత ఇంకా చాలా రకాల ఇతర రంగాల్లో కూడా మీకు ఇండస్ట్రీలో ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంది. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన కోర్సు. ఇది స్టార్ట్ అయ్యి
1 2 3 5th ఇయర్ అనుకుంటా, వచ్చేది 5th ఇయర్. సో కంప్యూటేషనల్ మెకానిక్స్ ఒకటి, ఇది 5వ రకం కోర్సు. ఈ కోర్సు మొత్తం ఐఐటీలో ఇది ఒక దగ్గరే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఒకటి ఆల్రెడీ ఉన్నది. ఇది 6th ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్. ఇంతకుముందు చెప్పాను, కంప్యూటేషనల్ మెకానిక్స్ వేరు, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ రెండింటికి తేడా ఉంది. సో ఇవి ఐఐటి హైదరాబాద్లో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు ఉన్నదే, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది కూడా పాత. సో దీనిలో కొత్తది అంటే కంప్యూటేషన్ ఇంజనీరింగ్ అనేది కొత్త కోర్సు. ఇంతకుముందు కంప్యూటేషనల్ మెకానిక్స్. సో దానికి చాలా తేడా ఉంది. ఇది కూడా వెరీ అడ్వాన్స్ కోర్సు. ఈ కంప్యూటేషన్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది కూడా కేవలం ఐఐటి హైదరాబాద్ మాత్రమే, మరి ఎక్కడ లేదు. 7వ రకం కోర్సు. ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి, మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ డిఫరెన్స్ ఉంది. ఇది మోర్ మ్యాథ్స్. మేము మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్కు అది మ్యాథ్స్ సగము, కంప్యూటర్ సైన్స్ సగం ఉంటే, ఐఐటి కాన్పూర్ మేబీ 60% మ్యాథమెటిక్స్, 40% కంప్యూటర్ సైన్స్. సో మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ దీనిలో ఉంది. తర్వాత 9th స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, మళ్ళీ డిఫరెన్స్ ఉంది. డేటా సైన్స్ డాక్టరల్ కాంబినేషన్, డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ కాంబినేషన్ ఉంది. సో డేటా అనలిటిక్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్ ఉంది. ఇది స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, ఇది కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, కంప్యూటర్ స్పెషల్ కింద. ఇది 9th వన్. ఐఐటి గౌహతి కంప్యూటర్ సిఎస్సి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ 10th వన్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది తేడా ఉంది మళ్ళీ ఇంతకుముందు. ఆర్టిఫిషియల్ డేటా అనలిటిక్స్ మనకు ఫస్ట్ దానిలో ఉంది, మీకు ఐఐటి మద్రాసులో ఉంది, కానీ ఇది డిఫరెంట్ మళ్ళీ. సో ఇది గౌహతిలో ఈ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఐఐటి రూర్కీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉన్న దగ్గర ఇది 5 years కోర్సు. దీనిలో ఐఐటి రూర్కీలో ఉన్నది 5 years కోర్సు. సో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ కొంచెం చేంజ్, ఇక్కడ 10వ నెంబర్ రకం కోర్సు ఇక్కడ ఉంది. తర్వాత ఐఐటి రోపర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పాతదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ మళ్ళీ తేడా ఉంది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మళ్ళీ స్పెషలైజేషన్స్. సిఎస్సిలో ఒక స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మళ్ళీ స్పెషలైజేషన్ వచ్చింది డేటా ఇంజనీరింగ్, అది 11th వన్. తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ పాతదే రోపర్లో. రోపర్ అంటే హర్యానాలో ఉంటుంది, చండీగఢ్ దగ్గర. ఐఐటి గాంధీనగర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవి పాతవే, కొంత ప్రత్యేకమైనటువంటి గాంధీనగర్లో ఏం లేవు. సో ఐఐటి జోధ్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 12th మళ్ళీ. డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ తేడా ఉంది. అంటే ఒక మోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొంచెం లెస్ డేటా సైన్స్. డేటా సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోర్ డేటా సైన్స్, లెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది 12th. ఐఐటి పాట్నాలో మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, ఇది 12th. ఆల్రెడీ సేమ్ కోర్సు. జోధ్పూర్లో పాట్నాలో 2 సేమ్, ఇవి కూడా 3 tier ఐఐటీస్, 2 tier ఐఐటీస్. ఐఐటి ఇందోర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ పాతవే. ఐఐటి మండీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. సో ఇవి. తర్వాత ఐఐటి బిహెచ్యు వారణాసి, బనారస్ హిందూ యూనివర్సిటీ అంటాం కదా కాశీలో, ఇక్కడ డేటా సైన్స్ ఇంజనీరింగ్ 13. ఇంకోటి డేటా సైన్స్ ఇంజనీరింగ్ 13 నెంబర్ వచ్చింది ఆల్రెడీ. ఇది ఐఐటి మండీలో డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, ఇది 13వ రకం కోర్సు. ఐఐటి బిహెచ్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 5 years అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అండ్ ఐఐటి పాలక్కాడ్ కేరళలో ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ 2 సేమ్, ఇది కొత్తది ఏం కాదు. ఇది మండీలో ఉన్నటువంటిదే పాలక్కాడ్లో ఉంది. పాలక్కాడ్ 3 tier ఐఐటి, మండీ 2 tier ఐఐటి. ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది కూడా పాతవే, కొత్త ప్రత్యేక కోర్సు ఏం లేవు. ఐఐటి బిలాయ్ ఇప్పుడే 13 రకాల కోర్సు వచ్చినాయి. ఐఐటి బిలాయ్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 10వ నెంబర్, ఆల్రెడీ ఇది వరకు ఉన్నాయి కొన్నిటిలో. సో ఐఐటి గోవా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తేడా. ఐఐటి జమ్మూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ఐఐటి ధార్వాడ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. సో మొత్తం 13 రకాల కోర్సెస్ ఉన్నాయి. మొత్తం 13 రకాల కోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి నేను షార్ట్గా రివ్యూ చేస్తాను కోర్సెస్. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సెకండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, థర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫోర్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్, 5th కంప్యూటేషన్ మెకానిక్స్, 6th ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషన్ మెకానిక్స్, 7th కంప్యూటేషన్ ఇంజనీరింగ్, 8th మ్యాథ్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటర్, 9th స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, 10th డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో 11th ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, 12th ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, 13th డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ 13 రకాల ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి.
మిత్రులారా, ఇట్లా చాలా డీపర్ రీసెర్చ్ మన ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి చేస్తుంటాయి. మీకు ఏ ర్యాంకుకు ఏ రిజర్వేషన్ వారికి ఎలాంటి కెరీర్ ప్లాన్ ఉన్న వాళ్ళకు ఏ కోర్సు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా సవివరమైనటువంటి లోతైనటువంటి ఒక చర్చతో కూడినటువంటి వివరాన్ని మీకు ఇస్తారు. అనేక మంది ఎక్స్పర్ట్స్, ఐఐటీస్, ఐఎమ్స్ అనే తర్వాత ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా మీకు జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తారు. వీళ్ళందరితో ఉన్నటువంటి విశ్లేషణ ఆధారంగా మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకొని మీకు ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సును తీసుకోండి. అది డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు అన్ని వివరాలు మీకు చెప్తారు. స్క్రీన్ మీద నెంబర్ మీరు వాట్సాప్ హాయ్ అని చేసినా కూడా మీకు వాట్సాప్ లింక్ వస్తే ఫ్రీ వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంది. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు చేరొచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.